ఎమ్మెల్యే గండ్ర సత్తన్న ఆఫీసర్ల మీద గరమైండు. అసలు ఏజెండా లేకుండానే గిట్ల మీటింగ్ పెట్టుడు ఏందని గుస్సాయిండు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో ఇలా సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకట్రానక్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగితే ముఖ్య అతిథిగా వచ్చిండు ఎమ్మెల్యే గండ్ర సత్తన్న. అట్లనే కౌన్సిలర్లు సుతా హాజరయ్యారు ఈ మీటింగ్కు. ఇక సత్తన్న ఎమ్మెల్యే అయినాక మొదటిసారికి మీటింగ్కి వచ్చిండు కాబట్టి సభ్యులంతా పరిచయం చేసుకున్నారు మొదలు. అసలు నిరుడు జరిగిన మీటింగ్లో పెట్టిన ఎజెండా ముచ్చట ఏంది, అప్పటి పనుల సంగతి ఏందని ఆఫీసర్లను అడిగిర్రు కౌన్సిలర్లు. అయితే ఆఫీసర్లు మాత్రం కరెక్ట్ జవాబు చెప్పలేదట. కౌన్సిలర్లే కాదు ఎమ్మెల్యే సత్తన్న సుతా గిట్ల గరమైండు. సమావేశంలో జరుగుతున్నటువంటి ఎజెండా అంశాలు మీరు వారం రోజుల ముందు పంపించాలి. ఎమ్మెల్యేకి ఒక ఏజెండా కాపీ పంపించక, సభ్యులకు పంపించక, గత అంశాలు చర్చ ఏం జరుగుతుందో పంపించకపోతే తూతూ మాత్రంగా టైం అయిపోతుందని పెట్టుకుంటే సరిపోతా? ఎజెండా అంశాలు కనీసం ఎజెండా కాపీ నువ్వు ఇవ్వకుండా మీటింగ్ ఉన్నది సార్ రావాలని నోటికి చెప్తారా? ఎవరికి ఇచ్చారు? అరే ఎవరికి ఇచ్చి క్యాంప్ ఆఫీసర్ ఎవరు? చెట్టు కట్టినా పుట్టక ఇన్నర్ కదా సత్తన్న ఎట్లా గరం అవుతాడో. ఎజెండా గిట్లా లేకుండా ఏదో నామకే వాస్తే అన్నట్టు తూతూ మంత్రంగా మీటింగ్ పెడితే అయిపోతుందా అన్నాడు. సత్తాన్ని ఇంకేమన్నాడంటే, అది కాదు కదా, రిజిస్టర్ పోస్ట్ చేయి, నీకు ఎకనాలజ్మెంట్ పెట్టుకో, లేకపోతే సభ్యులకి గత అంశం ఒక కాపీ ఇవ్వకపోతే మీటింగ్ ఇవాళ మండల్ షాంపేట జనరల్ బాడీ ఉంది. నువ్వు మీటింగ్ ఉంటే మేము వాళ్ళని అడిగితే 5వ తారీఖు పెట్టుమని చెప్పినాం. ఎజెండా అంశము ఇచ్చినానంటే ఎట్లా? అవి కనీసం మీటింగ్ మినిట్స్లో గతంలో పోయిన మీటింగ్ మినిట్స్ ఇచ్చుకుంటూ ఎజెండా కాపీ మీకు జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వాలి. కాపీ ఇవ్వకపోతే ఎట్లా మీటింగ్ ఎట్లా నడుతో? ఇంకోసారి అట్లా జరగకుండా చూడండి, సభ్యులకు కానీ ఎవరికైనా. ఇక ఇది ఇట్లుంటే మిషన్ భగీరథ ఆఫీసర్ల మీద వస్తే కౌన్సిలర్లు గిట్లా గరం అయ్యారు. 3 నెలల్లో ఎక్కడన్నా అయినాయా లీకేజ్? నాకు వాటిలోనే 5 లీకులు అవుతానే అని 10 సార్లు ఫోన్ చేసి చెప్పారు. ఇంతవరకు ఒక్కటి కూడా వాళ్ళు వేయలేదు. ఎవరు వచ్చారు మిషన్ భగీరథ? ఎంఆర్ఓ ఆఫీస్ పక్కకుంటే మెయిన్ రోడ్ మీద మొత్తం కాడతానే, మెయిన్ రోడ్ మీద కాడతానే అని వాడికి నోటీసులకు నేను చేపిస్తున్నాను సార్. కూడా మీ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ నుంచి చెప్పాను సార్. ఇప్పుడు కాదు, 2 నెలలు మీరు అంటే ఒకసారి అడగానే, కనీసం రావడం లేదు, దానికి రెస్పాండ్ లేదు, ఏం లేదు. ఏమంటే ఫోన్ అయితే ఫోన్ కనీసం ఇష్యూ కూడా లేదు. ఇక ఎక్కడెక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయో వారం రోజులలో పూర్తి చేయాలి అన్నాడు ఎమ్మెల్యే గండ్ర సత్తన్న. మీరు తూతూ మంత్రంగా కాదు, లీకేజ్ ఎక్కడ ఉంటే ఇమీడియట్ గా మీ కాంట్రాక్టర్ కు 5 years గ్యారంటీ ఉంటుంది. 5 సంవత్సరాలు ఆయన మెయింటెనెన్స్ చేయాలి. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ తో పని చేయించండి. పని చేయించడానికి ఇబ్బంది ఏంది? చూస్తాను చేస్తాను అంటే అక్కడ వాడలో ఉన్న కౌన్సిలర్ కు ప్రాబ్లం ఉంటుంది. ఏదో మీటింగ్ పెడతానం అన్నట్టుంటే చూసుకుంటా ఊకునేది లేదన్నాడు. ఎజెండా పక్కాగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మీద మండిపడ్డాడు. కమిషనర్ సార్, ఇది ఎజెండా అంశాల ఒక్క నిమిషం కూర్చో. ఎజెండా అంశాల మీద కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. నువ్వు ఏం అంశాలు అయింది? 55,000 దీనికైనా 10,000 దీనికైనా నువ్వు ఎజెండా అంశాలు పెట్టుకుంటూ ఎజెండా అంశాలు చర్చ జరిగిన తర్వాత డిపార్ట్మెంటల్ వారిగా అందరు ఉద్యోగస్తులు వచ్చిండ్రు. వాటిని తెలిసిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నీ చిల్లర ఖర్చులు రాసుకో. ఈ చిల్లర ఖర్చుల కొరకు మీటింగ్ రోజు బిస్కెట్ ఛాయ్ కొరకు అని వచ్చింది. ఏ మీటింగ్ అయింది? ఇక్కడ ఉన్నదా ఇది? ఇప్పుడు ఎజెండా అంశము చాలా నేషనల్ అయినది, పిఆర్ ఉన్నది, R&B ఉన్నది, ఇరిగేషన్ ఉంది, తర్వాత ఎక్సైజ్ ఉంది, నీకు ఈ మున్సిపల్ కి సంబంధించిన శాఖలు, అగ్రికల్చర్ ఉంది, ఇంకోటి ఉంది. ఆ అంశాలు నువ్వు ఎజెండా అంశం లేకుండా ఏ మీటింగ్ అయ్యేది? విషయానికి జిల్లా అధికారులు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకపోతే ఆ జిల్లా అధికారి మీద చట్టపరమైన చర్య తీసుకునేటట్టు ఒక రిజర్వేషన్ పాస్ చేద్దామా? కౌన్సిలర్ ఎందుకే? ఇప్పుడు నీకేమన్నా అధికారం ఉందా? ఏమన్నా అధికారం ఉందా? మీ ఎస్సీనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తే దాని మీద కరెక్ట్ జవాబు వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా? ఎస్సీ లేడా? ఎందుకు రాడు మీ కౌన్సిల్ మీటింగ్? నీకు నోటీస్ ఇచ్చే అధికారం లేదు, క్యాన్సిల్ చేసే అధికారం లేదు.
మీ సిఈకి ఉన్నది, ఎస్సీకి ఉంది. ఆఫీసర్లందరూ మీటింగ్కు రావాల్సిందే, లేకుంటే చర్యలు తీసుకుంటారట. ఆ సిఈ స్థాయిలో, ఎస్సీ స్థాయిలో జిల్లా కేంద్రం ఇది. కౌన్సిల్ సమావేశాలకు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈ వచ్చి కూర్చుంటే సరిపోతా? నెక్స్ట్ సమావేశానికి జిల్లా అధికారులు ఖచ్చితంగా మున్సిపల్ సమావేశానికి రావాలి. ఈ రోజు రాని అధికారుల మీద ఎవరెవరు రాలేదో అందరికీ తీర్మానము రాసి ఆ తీర్మానం నాకు కాపీ చేయండి. సిఎస్ కు నేను కంప్లైంట్ చేస్తా. సిఎస్ కు కంప్లైంట్ చేసి నెక్స్ట్ కౌన్సిల్ సమావేశానికి రాకపోతే చర్య ఉంటే ఆ జిల్లాధికారి మీద, అది ఎంత పెద్ద అధికారి కానీ. రిజర్వేషన్ పాస్ చేద్దామా వద్దా? గతంలో జరిగినట్టు కాదు, చాలా జాగ్రత్తగా పనులు చేసుకొని భూపాలపల్లిని అభివృద్ధి చేసుకోవాలి అంటాడు. అంతేనా అన్న? ఈ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా అంశాల మీద జిల్లా అధికారులతో సమావేశాలు జరగాలి. ఇది జమా ఖర్చుల మీటింగ్తో జరుపుతున్నారు. మేము కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్కు చెప్పాము, జిల్లా అధికారులు, జిల్లా హెడ్ క్వార్టర్ ఈ యొక్క ఎజెండా అంశాలన్నీ కూడా చర్చకు రావాలి. వచ్చినప్పుడే మున్సిపాలిటీలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే కనుక ఎజెండా అంశాలన్నీ కూడా పెట్టి ఎజెండా అంశాల వారీగా అధికారులతో రివ్యూ చేసి ఈ రివ్యూ చేయడం వల్ల ఇక ఈ ప్రాంతంలో ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కనుక ఎజెండా అంశాలతో పోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టి జమ చేయడం అనేది కాదు, ఎజెండా అంశాల మీద చర్చ జరగాలనేది అందరి అభిప్రాయం. పార్టీలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇక్కడ సిఎస్ఆర్ డిఎంఎఫ్ నిధులు కూడా ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. డ్రైనేజ్ లేక, రోడ్డు లేక, మరి వసతులు చాలా ప్రభుత్వ భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలనేది కౌన్సిల్ రిజర్వేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా తగు ఆదేశాలు కూడా ఇప్పిస్తామని చెప్తాము. కనుక ఈ నిధులు ఇక్కడే వాడి ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా చర్యలు కూడా చేపడతాం. అధికారులు కూడా వచ్చే సమావేశానికి, జిల్లాధికారులు ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశానికి రావాలి. ఎందుకంటే వాళ్ళు జిల్లాధికారి వచ్చినప్పుడే ఆ సమావేశము ఉద్దేశం నెరవేరుతుంది, దాని యొక్క ప్రజల సమస్యలు కూడా తీరుతాయి. కనుక ఇవన్నీ విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. వచ్చే సమావేశం నుంచి ఎజెండాల వారీగా ఈరోజు R&D, పంచాయరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి మరి ఈ యొక్క చర్చ జరిగినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది కౌన్సిల్లో రిజర్వేషన్ చేయడం జరిగింది.